Hey all, take a deep breath. ఎందుకంటే taking a deep breath solves most of our problems. So let's enter into the topic. First of all, welcome to Mad Monk. My first video topic is happiness. Yes, how to be happy. హ్యాపీగా ఉండడం ఎలా? ఇది యూనివర్సల్ క్వశ్చన్. హ్యాపీనెస్ అంటే ఏదో ఇలా ఫేక్ స్మైల్ పెట్టి నేను హ్యాపీగా ఉన్నా అనడం కాదు. నిజంగానే మనసంతా ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండడం. దట్ రియల్ డీప్ పీస్ఫుల్ హ్యాపీనెస్. మనం అందరం ఆ హ్యాపీనెస్ కోసం ఆరాటపడుతూనే ఉంటాం. కొంతమంది ఆ హ్యాపీనెస్ ని డబ్బు రూపంలో చూస్తారు, కొంతమంది రిలేషన్షిప్స్ లో చూస్తారు, కొంతమంది ట్రావెలింగ్ లో చూస్తారు, కొంతమంది ఫుడ్ లో చూస్తారు, అండ్ చాలా మంది ఈ రోజుల్లో ఆ హ్యాపీనెస్ కోసం సోషల్ మీడియాలో కూడా వెతుక్కుంటున్నారు. యునో ఈజీ అండ్ ఇన్స్టెంట్ డోపమిన్. కానీ ఇవన్నిట్లో వెతుక్కునే హ్యాపీనెస్ ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు, అండ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఇలా కాకుండా పర్మనెంట్ గా అంటే ఎవరి లైఫ్ లో మొత్తం హ్యాపీగానే ఉండరు, కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా వస్తాయి. బట్ ఆ సాడ్ మూమెంట్స్ ని డీల్ చేయాలంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఎలా ఉండాలో మీ అంతటి మీకు ఒక అవగాహన ఉండాలి. సో ఇన్ టుడేస్ వీడియో విల్ డ్వెల్ ఇన్ టు దట్. పాయింట్ నెంబర్ 1, యాక్సెప్టింగ్ దట్ లైఫ్ విల్ నెవర్ బీ పర్ఫెక్ట్. మనం అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని అనుకుంటాం, కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం అనేది మన కంట్రోల్లో ఉండదు. అలా ఉండకపోయినప్పుడు వి విల్ స్టార్ట్ బికమింగ్ సాడ్. అలా కాకుండా లైఫ్ లో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే, వాటితో డీల్ చేసుకుంటూ దీస్ ఆర్ ఆల్ కామన్ అని అనుకుంటున్నప్పుడు we will start becoming happy. ఒక పర్ఫెక్ట్ జాబ్ కోసం, ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కోసం, ఒక పర్ఫెక్ట్ మూమెంట్స్ కోసం వెయిట్ చేసుకుంటా ఉంటే మనం ఎప్పటికీ వెయిట్ చేసుకుంటానే ఉంటాం. సో మనకు వచ్చిన దాంట్లో ఇందులో నేను ఎంతవరకు సంతోషపడగలుగుతా, ఇందులో నేను ఎంతవరకు నాకు కావాల్సినట్టు బ్రతకగలుగుతా అని ఆ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే we will start being happy. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిలియనీర్ ఉన్నాడు, కొన్ని కోట్లు ఖరీదు చేసి ఒక కార్ తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకున్నాడు. దానికో చిన్న స్క్రాచ్ పడుతుంది, దానివల్ల మొత్తం హ్యాపీనెస్ అంతా పోగొట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ పైన అరుస్తాడు. అండ్ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, వాడికి కూటికి గతి లేదు, బట్ ఎప్పుడు రోజంతా నవ్వుతానే ఉంటాడు, బికాస్ హీ గాట్ నథింగ్ టు లూజ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఎప్పుడు బయట నుంచి రాదు, ఇట్స్ ఇన్ సైడ్. ఏం లేకపోయినా కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు. సో హ్యాపీనెస్ ఇస్ అ డెసిషన్. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. పాయింట్ నెంబర్ 2, కంపారిజన్. మన హ్యాపీనెస్ ని దూరం చేసే వాటిల్లో దీనంత దరిద్రమైనది ఇంకొకటి ఉండదు. మనకు బ్రతకడానికి ఒక 20,000 నాకు నెలకు వస్తే చాలు అనుకుంటాం, కానీ నా ఫ్రెండ్ 40,000 సంపాదిస్తున్నాడు, ఖతం. విల్ స్టార్ట్ బికమింగ్ అన్హ్యాపీ. వాడు ఒక కార్ కొన్నాడు, నాకు అసలు కారే అవసరం లేదు, విల్ స్టార్ట్ బికమింగ్ అన్హ్యాపీ. సరే ఏదో ఒకటి చేసి ఈఎంఐ లోనో ఎట్లోనో ఒక కార్ తీసుకుంటాం పోటీకి, బట్ వాడు పెద్ద కార్ కొన్నాడు, నువ్వు చిన్న కార్ కొన్నావు, అన్హ్యాపీ. వాడు ఏదో ట్రిప్ కి వెళ్ళిండు, నువ్వు వెళ్ళలేకపోయినావు, అన్హ్యాపీ. సో ఇట్లా కంపారిజన్ అనేది ఒక పెద్ద పెనుభూతం. అండ్ మన ఇండియన్ సిస్టమ్ లో మనకి కంపారిజన్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతా ఉంటుంది. వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకు రాలేదు, వాడు సేమ్ తింటుండు, నువ్వు కూడా సేమ్ తింటున్నావు, మరి నీకెందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి? యు అండర్స్టాండ్? సో స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. కంపారిజన్ ఉండాలి, కానీ ఎవరితో? అది నీతో నీకు. నీ నిన్నటితో నీ ఈ రోజుకి నీ రేపటికి కంపారిజన్ ఉండాలి. ఇవన్నిటికీ తోడు సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ లో వాడేదో నవ్వుతూ ఎక్కడికో వెళ్ళి ఒక ఫోటో పెడతాడు, అది చూడంగానే నేను అలా వెళ్ళలేకపోతున్నా, నేను అలా హ్యాపీగా లేను అని. బట్ యూ నెవర్ నో వాడు ఎంత సాడ్ గా ఉన్నాడో, బిహైండ్ ద సీన్స్ లో ఏం జరుగుతుంది, వాడు ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియదు. అండ్ ఈ కంపారిజన్ లో ఇంకో దరిద్రమైన అలవాటు ఏంటంటే, మన డే 1 ని మనం అవతల వాడి డే 100 తో కంపేర్ చేస్తాం. ఎంఎస్ ధోని ఉన్నాడు, ఒక ఇప్పుడే క్రికెట్ ఆడుతున్న ఒక పర్సన్ ఉన్నాడు. నౌ ఎంఎస్ ధోని ఒక పెద్ద బంగ్లా కొనుక్కోండు. నౌ ఈ రోజే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసినాడు, అబ్బా నా దగ్గర అలాంటి బంగ్లా లేదు, నేను ఇంకా క్రికెట్ లో ఎప్పుడు నేను పైకి రాలేను అని అనుకుంటే హీ విల్ నెవర్ మేక్ ఇట్. సో అవతల వాళ్ళు అక్కడ దాకా వెళ్ళడానికి ఏం చేసినారో చూసుకొని we should take inspiration and follow those steps. Third point, and this is also a very important point, build connections. Humans are social animals. ఇంకొకళ్ళు లేకుండా మనం ఎప్పటికీ బ్రతకలేం. కొంతమంది అంటారు నేను alone గానే బాగున్నా, నేను ఇట్లనే బాగున్నా, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. యూ నీడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, ట్రస్ట్ మీ. కొంతమంది ఇంట్లోతో 3 గంటలు స్పెండ్ చేయడానికి అమ్మో నా వల్ల కాదంటారు, కానీ అదే 3 గంటలు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తూ గడిపేస్తా ఉంటారు. దాట్ విల్ నాట్ గివ్ యూ రియల్ కనెక్షన్స్. దిస్ ఈస్ ద కనెక్షన్. స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ గివ్స్ యూ ద కనెక్షన్స్. మీకు ఎక్కడో లోగా అనిపించినప్పుడు, హ్యాపీగా లేనప్పుడు కాల్ అ ఫ్రెండ్, టాక్ టు హిమ్. మీరు ఎంజాయ్ చేసిన విషయాలన్నీ గుర్తు చేసుకోండి. మీ పేరెంట్స్ కి కాల్ చేయండి. ఆ టాపిక్ లో మీరు పగలబడి నవ్వాల్సిన అవసరం ఉండదు, బట్ దాట్ గివ్స్ సమ్ హ్యాపీనెస్. మీకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తా ఉంటుంది. మన లైఫ్ లో పట్టుమని 10 మంది జెన్యువల్ పీపుల్ ఉంటే చాలు. 10 మంది కూడా అక్కర్లేదు, 5 మంది ఉంటే చాలు. మీరు ఒకసారి
క్యాల్కులేట్ చేసుకోండి, వీడు నిజంగానే నాతో నిజాలు మాట్లాడతాడా, లోపల ఇంకేదో పెట్టుకొని ఇంకేదైనా మాట్లాడుతున్నాడా, ఈ డౌట్స్ అన్ని లేకుండా లేదు దిస్ ఇస్ ద జెన్యూన్ గై అని మీకు అనిపించే వాళ్ళు అలా చాలా మంది ఉంటారు లైఫ్ లో. టాక్ టు దోస్ పీపుల్, మెయింటైన్ రిలేషన్షిప్స్ విత్ దోస్ పీపుల్ అండ్ లాఫ్ అవుట్ లౌడ్. దాట్ మేక్స్ a huge difference. Point 4, do one small thing for yourself every day. మీరు లైఫ్ లో చాలా ఫేస్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయినా సరే ముందుకు వెళ్తున్నారు. సో ఈ గ్రాటిట్యూడ్ మీ పైన మీరు చూపించుకొని యూ గిఫ్ట్ యువర్ సెల్ఫ్ సంథింగ్. గిఫ్ట్ అంటే ఏదో వస్తువు అనే కాదు, మీకోసం మీరు టైం స్పెండ్ చేయడం. లైక్ లిసన్ టు అ సాంగ్, ఒక మంచి వాక్ వెళ్ళండి, మిగతా అన్ని మర్చిపోయి జస్ట్ ఒక 5 minutes వాక్ ఆర్ ఒక మంచి 3 ప్లెజెంట్ సాంగ్స్ వినుకుంటూ. నన్ను అడిగితే మై బెస్ట్ సజెషన్ ఇస్ జాయిన్ అ జిమ్. ఎందుకంటే జిమ్ అనేది మీకోసం మీరు చేసుకునే వర్కౌట్. నేను లైఫ్ లో జిమ్ కి వెళ్తున్నన్ని రోజులు ఆ బాడీలో చేంజెస్ చూసుకొని, ఆ గ్రోత్ చూసుకొని ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. మిగతా వాటన్నింటిలో మీరు ఎంత కష్టపడ్డా సరే రిజల్ట్ రాని ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ బాడీ బిల్డింగ్ లో అలా కాదు. ఒకవేళ బాడీ బిల్డింగ్ వద్దనుకున్న వాళ్ళు యోగా ఆర్ ఎల్స్ రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని మీకు వచ్చినా రాకపోయినా ఒక మంచి 2-3 సాంగ్స్ పెట్టుకొని కొద్దిసేపు డాన్స్ చేయండి, పిచ్చిగా ఎగరండి. ఇట్ హెల్ప్స్ యూ. టిప్ నెంబర్ 5, బీయింగ్ జెన్యూన్, బీయింగ్ ట్రూత్ఫుల్. జెన్యూన్ గా ఉండకపోవడం ఆర్ చెడ్డ పనులు చేయడం, ఎవరైనా మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఏదో తెలివిగా ప్రవర్తించడం అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్ లో ఇట్ మేక్స్ యూ అన్హ్యాపీ. అది అవుట్ సైడ్ నుంచి కూడా రావచ్చు, లేకపోతే లోపల నుంచి లోపల మీకే ఒక గిల్ట్ ఉండడం వల్ల అది ఇరిటేషన్ గా క్రియేట్ అయ్యి ఇట్ అగైన్ క్రియేట్స్ ఖేయోస్. ఆ ప్రాబ్లమ్ ని ఇంకా పెద్దగా చేస్తూ డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా మీరు హ్యాపీనెస్ ని కోల్పోవడానికి రీజన్ అవుతా ఉంటుంది. సో జస్ట్ బీ ట్రూత్ఫుల్. ఇప్పుడు అన్ని చెప్పిన వాటిలో ఇఫ్ వి సమ్మరైజ్, 1 is ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ అని చెప్పరు కొంతమంది, సే థ్యాంక్ యూ. అవతల నుంచి ఒక స్మైల్ వస్తుంది. చెప్పాలా, ఎక్స్ప్రెస్ చేయాలా, మన వాళ్ళకి మనం ఎందుకు చెప్పాలి, మన ఫ్రెండ్స్ కి ఎందుకు చెప్పాలి, యూ షుడ్ ఆర్టిక్యులేట్ ఇట్. అది రిలేషన్షిప్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ప్రయారిటైజ్ రిలేషన్షిప్స్. యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి ప్రతిసారి. బేసిక్ ఈ రోజులలో ఏమవుతుందంటే చుట్టాల ఇంటికి కానీ, గెట్ టుగెదర్స్ లో కానీ, ఆర్ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు కానీ మనం ఎంత కామ్ గా ఉంటే, ఎంత పయాస్డ్ గా ఉంటే ఆర్ ఎంత ప్యాసివ్ గా ఉంటే అంత మెచ్యూర్డ్ గా కనిపిస్తామని అనుకుంటా ఉంటారు, అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు మొహం ఎప్పుడు అని పెట్టుకుని. నో, బీ యాక్టివ్, స్పీక్ అవుట్, జోక్స్ వేయండి, లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఈ రోజు గురించి ఆలోచించండి, ముందు రోజు గురించి మర్చిపోండి. యూ మేక్ సమ్ ప్లాన్స్, అవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వేసుకుంటూ చిన్న వాటిని ఫాలో అవుతూ వెళ్ళండి. అంతేగాని పెద్ద గోల్ ని రేపే రీచ్ అవ్వాలి అంటే ఇట్ మేక్స్ యూ అన్హ్యాపీ. సో లివ్ ఇన్ ద ప్రెసెంట్. పాస్ట్ లో మీరు చేసిన మిస్టేక్స్ ని అవన్నీ వదిలేయండి, మిమ్మల్ని మీరు గిల్టీగా చూడకండి. గివింగ్ బ్యాక్. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు సర్లే వీడికి ఇది ఇవ్వకపోయినా పర్లేదు అన్నా సరే యూ గివ్ దెమ్ బ్యాక్. మేబీ మీ ఆఫీస్ లో మీకు ఎవరో ఏదో హెల్ప్ చేసి ఉంటారు, గివ్ దెమ్ సంథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ. ట్రస్ట్ మీ. లేదంటే రేపు ఏదో ఒక రోజున నేను ఇది చేశాను నువ్వు ఇది చేయలేదు అని వాళ్ళు అనే రోజులు కూడా వస్తాయి. అలా అంటారని గివ్ బ్యాక్ ఇవ్వమనట్లేదు. జస్ట్ టు మేక్ yourself satisfied, give it back. For example, మీకు మీ ఫ్రెండ్ బండే ఇచ్చిండు అనుకోండి, అందులో అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ అన్న ఫుల్ చేసి రిటర్న్ ఇవ్వండి, ఆర్ ఆ బైక్ ని క్లీన్ చేసి రిటర్న్ ఇవ్వండి. సో ఆల్వేస్ రిమెంబర్, గివ్ ఇట్ బ్యాక్. రివెంజ్ అనట్లేదు, నెగటివ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు అనమాట. పర్స్యూ యువర్ ప్యాషన్. పర్స్యూయింగ్ ప్యాషన్ అనేది ఇట్స్ అ స్ట్రగ్లింగ్ థింగ్. మీకు ఒకవేళ పెద్ద గోల్స్ ఉంటే గనక, బట్ సమ్వేర్ ఆ స్ట్రగుల్స్ ఉన్నాక సరే ఇట్ మేక్స్ యూ హ్యాపీ. అదే మనం మన ప్యాషన్ ని పక్కన పెట్టేసి కొన్ని కోట్లు వచ్చే వర్క్స్ చేసినా సరే ఐ డోంట్ థింక్ సో. బట్ ఎట్ ద సేమ్ టైం మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జాబ్ చేస్తూ ప్యాషన్ ని ఫాలో అవ్వడమా, ఆర్ ప్యాషన్ ని ఫాలో అవుతూ డూ సమ్ పార్ట్ టైమ్ జాబ్ టు సాటిస్ఫై యువర్ బేసిక్ నీడ్స్. సెట్ సమ్ గోల్స్ అండ్ అచీవ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేచి మీరు కొన్ని పాయింట్స్ రాసుకోండి, ఇవి ఏమేం చేయాలి ఈ రోజు అని. బికాస్ ఈ రోజు ఉన్న రీల్స్ లో, సోషల్ మీడియాలో, ద ఎక్స్పోజర్ టువర్డ్స్ ఇంటర్నెట్ అండ్ ఆల్, మనం అసలు ఏం చేయాలనేది మర్చిపోయి రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటున్నాం. సో టేక్ అ పీస్ ఆఫ్ పేపర్. మీరు ఈ రోజు ఏమేమి చేయాలనుకుంటున్నారో దాన్ని నోట్ చేసుకోండి, అండ్ మీరు అవి చేసి ఆ లిస్ట్ లో ఉన్నదాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటదబ్బా వేరే లెవెల్. అండ్ లిమిట్ సోషల్ మీడియా. రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాగ్రామ్ లో దెర్ ఇస్ అ టైమర్. మనం ఆ టైం సెట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 minutes కన్నా నేను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉండొద్దు పర్ డే అనుకుంటే, ఇట్ నోటిఫైస్ యూ. ఇమ్మీడియట్ గా క్లోజ్ చేసి బారదొబ్బండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని ఉన్నా సరే హెల్త్ బాగాలేకపోతే నో వన్ కెన్ బి హ్యాపీ. అది లైఫ్ ని చాలా మిజరబుల్ గా
మారుస్తా ఉంటది. డబ్బులు కన్నా కూడా ఇంపార్టెంట్, బికాస్ దే సే హెల్త్ ఈస్ వెల్త్, రైట్? సో అన్నిటికన్నా ప్రయారిటైజ్ చేయండి మీ హెల్త్ ని. సరే చాలా మాట్లాడేసుకున్నాం హ్యాపీగా ఎలా ఉండాలి అని. ఐ థింక్ ఈ వీడియో మిమ్మల్ని ఎంతో కొంత హ్యాపీగా చేసిందని ఎక్కడో కొంచెం నమ్ముతున్నా. ఐ బిలీవ్ ఈ అన్ని పాయింట్స్ లో మీరు అట్లీస్ట్ 2-3 ఫాలో అయినా సరే యూ విల్ ఫీల్ దట్ చేంజ్. అండ్ ఈ వీడియో మిమ్మల్ని హ్యాపీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ, నా ఫస్ట్ వీడియో హ్యాపీనెస్ పైన చేస్తున్నందుకు. ఇలాంటి వీడియోలే చాలా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉంటా టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అరే వీడు మంచి మంచి వీడియోలు మీకు తీసుకొస్తాడు అని అనిపిస్తే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. మీరు గనక హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయిపోతే మిమ్మల్ని ఎవ్వడు కదపలేడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ప్లీజ్.